నమస్తే అండి. చైనాకి మనకి ఏమైనా గొడవలు ఉన్నాయా? ఏమైనా శత్రుత్వం ఉందా? అంటే అది లేదు. మరి టర్కీకి మనకి ఏమైనా శత్రుత్వం ఉందా? అంటే అది కూడా లేదు. పాకిస్తాన్‌తో శత్రుత్వం ఉంది. అంటే చైనాతో మనం శత్రుత్వం ఎప్పుడు పెట్టుకోలేదు. మనతోనే చైనా శత్రుత్వం పెట్టుకుంది. మనమైతే పాకిస్తాన్‌తో కూడా శత్రుత్వాన్ని కోరుకోలేదు, పెట్టుకోలేదు. మనతోనే వాళ్ళు కాళ్ళు దూవుతున్నారు. మరి ఇలా చైనాతో పెట్టుకోలేదు, ఇరాన్‌తో శత్రుత్వం పెట్టుకోలేదు. మరి ఇరాన్, టర్కీ మన బార్డర్ కూడా కాదు ఆ రెండు దేశాలు. కానీ ఇరాన్, టర్కీలు ఇప్పుడు పాకిస్తాన్కి మద్దతు తెలుపుతున్నాయి. ఎందుకు మద్దతు ఇస్తున్నాయంటే మతం అభిమానం, మతం పిచ్చ, కులగజ్జ మతగజ్జ అంటాంగా అట్లానే మతం అభిమానం. ఇదే నిలువెత్తు సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. వారు అన్యాయం చేస్తున్నారు. పాకిస్తాన్లో ఒక టెర్రరిస్ట్ ఫ్యాక్టరీయే ఉంది. అమాయక ప్రజలను చంపుతున్నారు. మన కాశ్మీర్లో జరిగినటువంటిదే నిలువెత్తు సాక్ష్యం అని చెప్పుకోవచ్చు. కానీ మరి అట్లాంటి అన్యాయానికి కూడా వాళ్ళు మద్దతు తెలుపుతున్నారంటే ఇక్కడ మతం ఎంత ప్రమాదకారి అని చెప్పుకోవచ్చిన పరిస్థితి ఎంతైనా ఉంది, చెప్పుకోవాల్సినటువంటిది. మరి పాకిస్తాన్కి మద్దతు ఇస్తున్నటువంటి ఈ రెండు దేశాలు, ఒకటి పాకిస్తాన్ సున్నీ మత దేశం, ఇంకోటి ఇరాన్ షియా మత దేశం. మతం ప్రాతిపదికన ఈ రెండు దేశాలు పాక్తో కలిసిపోయాయి. బంగ్లాదేశ్ ఏర్పడమే షియా ముస్లింలను అంతమొందించడానికి. కానీ బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్కి మద్దతు ఇస్తుంది. ఎవరికి వారుగా ఇండివిజువల్గా ఏమైనా ఉంటే అప్పుడు మాత్రం ఒకరినొకరు కొట్టుకోవడం, చంపుకోవడం, గొడవలు పెట్టుకోవడం చేస్తారు. మరి షియాల మీద పెద్ద ఎత్తున దాడులు చేసి చంపారు పాకిస్తాను. చున్నీల మీద దాడి చేసి చంపారు బంగ్లాదేశ్. ఇప్పుడు వేరే దేశంతో మనతో వచ్చేటప్పుడు వీరందరూ ఏకం అవుతారు. ఏదైనా వేరే దేశంతో వచ్చినా కానీ అన్యాయము, అక్రమము, అవినీతి అన్నటువంటిది వీళ్ళు చూడరు. రాక్షసత్వమా, సజ్జనత్వమా అన్నటువంటిది చూడరు. అంటే ఒక మతం పిచ్చ. అంతర్జాతీయంగా మతం ఎంత ప్రమాదకారిగా తయారవుతుందో చూస్తున్నాం కదా. రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చూద్దాం. నమస్తే.